ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క మార్పు, మనం ఆల్రెడీ ఈ విశ్వవసునామ సంవత్సరంలో 3 రాసులు మారుతున్నారని చెప్పుకున్నాము. తద్వారానే కాస్త ప్రజల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడడము, మైగ్రేషన్ అవ్వడము, రకరకాల దేశాల నుంచి రకరకాల దేశాలకు మార్పులు చెందడం, పెద్ద మొత్తంలో జనాలందరూ కూడా మారిపోవడం అనేది జరుగుతుంది. దేశాల నుంచి వచ్చేయడం, మారడం అనేటువంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే మరి ఈసారి ఈ గురువు యొక్క గోచారం, మిథునంలో ఉన్నటువంటి గురువు ఏ తేదీల్లో మనకి అతిచారం మూలంగా కర్కాటకంలోకి ఎప్పుడు వస్తున్నాడు, అక్కడ మళ్ళీ వక్రించి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 18/10/2025 నుంచి, అంటే ఈ నెల 18వ తేదీ నుంచి గురువు మార్పు జరగనుంది కర్కాటకంలోకి. 18వ తేదీ వచ్చినటువంటి గురువు 12 నవంబర్ 2025కి వక్రిస్తున్నాడు కర్కాటకంలో. వక్రించి ఆ వక్రగతిలో వెనక్కి వెళ్తూ కూడా 5/12/2025కి మీకు వెరీ క్లియర్లీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలో వక్రగతిలోనే ఉంటూ ఆ వక్రగతిని కంప్లీట్ చేసుకోవడం 11/3/2026కి వక్రగతి పూర్తవుతుంది. వక్రగతి పూర్తి అయిన తర్వాత మరలా 2/6/2026కి, అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 2వ తేదీకి కంప్లీట్గా మరలా కర్కాటకంలోకి వస్తాడు. అంటే ఏమిటి, ఈ 5 మార్పులు, గురువు మార్పుల వల్ల ఏ భావాలు, ఏ రాసుల వారికి ఏ భావాలు ఎఫెక్ట్ అవ్వనున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రస్తుతం మీకు గురువు ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో ఉండేటువంటి గురువు మంచివాడే, సర్వసాధారణంగా ఏకాదశ శుభ గ్రహాలు మంచివే. అయితే ఈ ఏకాదశంలో ఉన్నటువంటి గురువు 18వ తేదీ నుంచి ద్వాదశంలోకి వస్తున్నాడు. మీ లగ్నానికి శుభుడే గురువు. ఎప్పుడైతే ద్వాదశంలోకి వస్తాడో 18వ తేదీ నుంచి, అక్కడి నుంచి దాదాపుగా 12వ తేదీ వరకు, అంటే 12 నవంబర్ వరకు, అక్టోబర్ 18కి వచ్చినటువంటి గురువు 12వ స్థానంలోకి 12 నవంబర్ వరకు అక్కడ ఉన్నప్పుడు రుణాలు ప్రయత్నం చేసినట్లయితే రుణాలు లభించడం. మనకు చూడండి, రుణాల విషయంలో ఒకసారి హోమ్ లోన్స్ అవసరం పడుతుంది, పర్సనల్ లోన్స్ అవసరం పడుతుంది, రుణాలు లభించేలా చేస్తాడు అక్కడ. అయితే ఆయన అక్కడికి అతిచారంలో వచ్చి 12వ తేదీ నవంబర్ వరకు ఉన్న ఆ గురువు వక్రిస్తాడండి 12వ తేదీ నుంచి. ఎప్పుడైతే వక్రిస్తాడో, ఈ వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్తూ మిథునంలోకి వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైనా పుణ్యకర్మలు చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీకు 18 అక్టోబర్ నుంచి 12 నవంబర్ వరకు బాగుందనేది మీరు అర్థం చేసుకోవాలి. 12 నవంబర్ నుంచి ఎప్పుడైతే వక్రించుకుంటూ వక్రగతిలోకి వెళ్తాడో అప్పటి నుంచి కొన్ని బిజినెస్ రిలేటెడ్ వాటికి చాలా బాగుంటుంది సింహం వారికి. అయితే అది ఎప్పటి వరకు ఉంది, 5/12/2025 వరకు ఈ కాంబినేషన్ ఉంది వక్రించుకుంటూ. అయితే 5/12/25కి మరలా మిథునంలోకి ఎంటర్ అయిపోతాడు. అక్కడ వక్రిస్తుంటాడు. అక్కడ వక్రించిన వక్ర ఫలితాలు అక్కడ రావు, స్ట్రైట్ ఫలితాలే వస్తాయి అక్కడ. కాబట్టి 5/12/2025 నుంచి మిథునంలోకి వెళ్ళిపోయినటువంటి గురువు 11/3/2026 వరకు వక్రించే ఉంటాడు అందులో మిథునంలో. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఒకవైపు వ్యాపారం చేసేటువంటి యోగాలని సింహం వారికి ఇస్తాడు. ఈ యొక్క గురువు మరలా మిథునంలోనే వక్రగతిని కంప్లీట్ చేసేసుకొని 11/3/2026 నుంచి స్ట్రైట్ అయిపోయి 2/6/2026 నుంచి మరలా అగైన్ 12లోకి వస్తాడు. ఎప్పుడైతే 12లోకి వస్తాడో అక్కడ విదేశీ యోగాలని, మరలా అప్పులు, ఏదైనా రుణాలు లభించడానికి అనుకూలంగా ఉంటాడు. అయితే మీ జన్మజాతకంలో కనుక గురుబలం సరిగా లేనట్లయితే శనగలు దానంగా ఇవ్వడం, పసుపు రంగు వస్త్రంతో పాటు కేజింబావు గురువారం నాడు గోవులకి అరటికాయలు తినిపించడం, దత్తాత్రేయ పారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది. ఈ యొక్క గురువు విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏమంటే గురుగ్రహం గురుబలం అంటారు, ఇప్పుడు పలానా రాశి వారికి ఉందంటారు, పలానా రాశి వారికి లేదంటారు. అసలు ఈ గురుబలం చూసుకోవడం ఎలాగా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురుబలం కేవలం రాశికో కేవలం లగ్నానికో కాదు, భావానికి చూడాలి, గుర్తుపెట్టుకోండి. అంటే గురుబలం ఒక్కోసారి లగ్నానికి ఇస్తే ఆ జీవుడు బాగుంటాడు, అంటే ఎటువంటి
ఇబ్బందులు వచ్చినా కూడా జీవుడు ఏంటంటే ఏదో దైవం రక్షిస్తున్నట్టుగా వెళ్తూ ఉంటుంది అతని జీవితం అనేటువంటిది. అలా కాకుండా ధనభావానికి కనుక గురుబలం పెరిగితే ధనపరంగా ఏదో దైవం ఏదో దైవ సంకల్పంతో వస్తుందేమో ధనం అన్నట్టుగా ఉంటుంది. 3వ స్థానానికి కనుక గురుబలం వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ చేసుకుంటుండాలి ఎవరైనా కానీ, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా 4వ భావానికి గురుబలం వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, వాహనం కొనుగోలు చేయడానికి, ఏదైనా ఒక విషయాన్ని అంటే చూడండి, మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, 4వ భావానికి గురుబలం రావాలి. 5వ భావానికి గురుబలం వచ్చినప్పుడు సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఇవాళ రేపు చూడండి IVFలు IUIలు చేయించుకుంటూ ఉన్నారు. అటువంటి విషయాల్లో 5వ భావానికి గురుబలం వచ్చినప్పుడు బాగుంటుంది. 6కి గురుబలం వస్తే లోన్స్ లభిస్తాయి, గుర్తుపెట్టుకోండి. 7వ స్థానానికైతే అప్పుడు వివాహం కోసం చూసుకోవాలి. అందరూ ఏం చేస్తారు, గురుబలం ఉంది వివాహం చేసేస్తారు, కానీ అలా కాదు. 7వ భావానికి కానీ, శుక్రుడికి కానీ, కుజుడికి కానీ ఆ రకంగా గురుబలాన్ని చూసుకోవాలి. అలాగే 8వ స్థానానికి గురుబలం వచ్చినప్పుడు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా ఉంటే డిస్టర్బ్ అయినటువంటి మళ్ళీ సెట్ అవ్వడము, అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడము, అదేవిధంగా జీవిత భాగస్వామి పార్ట్నర్స్ మూలంగా ధనం రావడము, అలాగే తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో ఏమైనా గొడవలు ఉంటే తీరిపోవడం లాంటివి ఇస్తాడు 8వ స్థానంలో గురుబలం. ఇది రీసెర్చెస్ లేనట్లయితే చూడండి, ఒక్కోసారి మనకి కొన్నిసార్లు మనం కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం, రీసెర్చ్ చేస్తూ ఉంటాం, అక్కల్ రిలేటెడ్ నేర్చుకుంటూ ఉంటాం, అటువంటివి యోగిస్తుంది. 9వ స్థానానికి కానీ 9వ అధిపతికి కానీ గురువుకే గురుబలం వచ్చినప్పుడు, అంటే గోచారంలో ఉండేటువంటి గురువు వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి గురువుతో కనెక్టివిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు ప్రధానంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇది ముఖ్యంగా ఉపనయనము చేయించుకోవడానికి, దైవ కార్యాలు చేయడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి బాగా యోగిస్తుంది. అలాగే 10వ స్థానానికి కనుక గురుబలం వచ్చినట్లయితే ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది. లాభస్థానానికి అయితేనేమో వ్యాపార అభివృద్ధిని, ఈ ఇంట్లో ఒక్కోసారి చూడండి ఏ శుభకార్యం జరగట్లేదు, ఎటువంటి సక్సెస్ లేదు అనుకునేటువంటి వారికి లాభస్థాన గురుబలం మంచిది. అయితే ఇక్కడ 12వ స్థాన గురుబలం కనుక పెరిగినట్లయితే కొన్ని పుణ్యకర్మలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ విషయంలో మీ యొక్క గురువు ఎలా ఉన్నాడు, ముందుగా మీ జాతక చక్రంలో గురువు బలంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో తెలుసుకోండి. తద్వారా ఆ బలం పెరగడానికి గంధముతో భగవంతుని పూజించడము, గోవులకి అరటికాయలు పెట్టడం చేయండి. అలాగే మీకు గురువు శుభుడా పాప 2 లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలు. గురువర్గ లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు. శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభరాశులు శనివర్గ లగ్నాలు అవుతాయి. ఈ శనివర్గ లగ్నాలకి గురువు కొంతవరకు హెల్ప్ చేస్తాడు, గురువర్గ లగ్నాలకి ఎక్కువ ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది గురువర్గము, అది శనివర్గము. మరి శనివర్గ లగ్నానికి గురుబలం లేకపోతే ఎలాగా అంటే కొన్ని జాతకాల్లో గురువు పాప అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లగ్నాలకు గురువు శుభుడైనా పాప ఫలితాలు ఇస్తాడు. అదేమిటి అంటే మీ యొక్క జన్మజాతకంలో గురువు ఉన్నటువంటి కండిషన్ బట్టి మీకు గురుబలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. గురుబలం ఉన్నటువంటి వ్యక్తికి దైవానుగ్రహం బాగుండడము, సంతాన అభివృద్ధి కలగడము, గురువులతో మంచి సపోర్ట్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. గురుబలం లేనటువంటి పిల్లలకి చిన్నప్పుడు చూడండి స్కూల్లో టీచర్స్తోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, గురుబలం తక్కువగా ఉంది. మంచి కార్యాలు ఎవరైనా చెప్పినా మనకు చేయబుద్ధి కాదు, అప్పుడు గురుబలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. గురు సమానుల్ని మనం తెలియకుండానే వాళ్ళతో మనం ఒక మాట పడ్డము, మనం వాళ్ళని చులకనగా చూడడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుబలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుడి యొక్క పారాయణం చేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. లేదా గోశాలకు వెళ్ళి గోవులకి అరటికాయలు తినిపించడము, పసుపు, గంధము లాంటి పదార్థాలను చక్కగా ఆలయాల్లో సేవకి వినియోగించుకోమని ఆ యొక్క భగవంతుడు మీకు ఆ అనుగ్రహం ఇచ్చాడనేటువంటి భావనతో వాటికి ఇవ్వడం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే గురుబలం ఎప్పుడైతే పెరిగిందో మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురువు బాగుంటే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల అంటే మనం ఏదైనా పుణ్యకార్యములు చేయాలన్నా, దేవత ఆరాధన చేయాలన్నా గురుబలం ఉండాలి. గురుబలం ఉంటేనే మనం చేసేటువంటి దేవత ఆరాధన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురుబలం పెంచుకునేటువంటి విషయాల్లో ఈ యొక్క ప్రక్రియలు పాటించండి. పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి మీ గురువు కనుక బాగున్నట్లయితే, లేదా శనగలు దానంగా ఇవ్వండి, గోవులకి తినిపించండి, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కొన్ని జాతకాల్లో గురువు నీచపడ్డం కానీ పాపగ్రహాలతో కానీ ఉన్నప్పుడు అప్పుడు ఇంకొంచెం దాన్ని
చాలామంది తెలియక గురువు బాగాలేడు కదండి అందుకే కనకపుష్యరాగం పెట్టేసుకుని అంటారు. అలా పెట్టుకోకూడదు. గురువు బాగుంటేనే పెట్టుకోవాలి. గురువు బాగులేని పక్షంలో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వాలి. అంటే శనగలు, పసుపు రంగు వస్త్రము, పసుపు, గంధము ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండాలి. లేదా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు ఆలయాల్లో ఉండేటువంటి వారికి. తద్వారా మీకు గురువు ఇచ్చేటువంటి నెగటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.